టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో ఊబకాయం ఎక్కడ చూసినా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర నుంచి ఎవరిని చూసినా ఊబకాయంతో బాధపడే వాళ్ళు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. అలాంటిది ఆ ఊబకాయానికి అసలు కారణాలు ఏంటి? ప్రధానంగా ఈ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పి విశాఖ ప్రముఖ డైటీషియన్ భవ్యశ్రీ మనతో పాటు ఉన్నారు. భవ్యశ్రీని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు భవ్యశ్రీ. నేను డైటీషియన్గా వర్క్ చేస్తున్నాను. నేను ఎంఎస్సి ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేశాను. సో ఇప్పుడు యాంకర్ గారు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. బ్యాలెన్స్డ్ డైట్ అనగానే మన ఒక పర్సన్ ఒక వ్యక్తి యాక్టివ్గా ఉండడానికైనా, హెల్తీగా తన వర్క్ చేయాలనుకున్న, బోన్ బాగుండడానికైనా, బోన్ పెయిన్స్ రాకుండా ఉండడానికైనా, లేకపోతే తన హెల్తీ హెయిర్కి కానీ హెల్తీ స్కిన్కి కానీ ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలో నేను ఎప్పుడు చెప్తున్నాను. అన్నీ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. అంటే బ్యాలెన్స్డ్ అంటే ఏంటి మేడం అని అంటే, మనం తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, అంటే మనకి ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. గుడ్ కార్బ్స్ ఉంటాయి, బ్యాడ్ కార్బ్స్ ఉంటాయి. అందులో మనం ఎప్పుడు గుడ్ కార్బ్స్ అనేవి తీసుకోవాలి. ఇవి ఏమో వస్తాయి అంటే ఓట్స్ కానీ, లేకపోతే మనకి హోల్ గ్రెయిన్స్ కానీ, మిల్లెట్స్ కానీ, ఇవన్నీ మన బాడీకి చాలా చాలా మంచివి. అలాగే ప్రోటీన్స్, పాలు కానీ, లేకపోతే మనకి రాజ్మా కానీ, లేకపోతే మనకి పాలు కానీ, రిమైనింగ్ పాలు కానీ, లేకపోతే మనకి పల్సెస్ పప్పులు కానీ, గ్రెయిన్స్ కానీ, బీన్స్ కానీ, ఇట్లా ఇవన్నీ మన హెల్త్కి అనేవి చాలా చాలా మంచివి. అలాగే ఫ్యాట్స్, ఈ ఫ్యాట్స్ కూడా అంతే. ఇందులో కూడా గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. ఇవి కూడా మన హెల్త్కి అనేవి చాలా ఉపయోగపడుతుంది. వైటమిన్స్ అండ్ మినరల్స్. వైటమిన్స్ అనగానే మనకి వైటమిన్ ఏ కానీ, వైటమిన్ సి కానీ, ఇవి ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో వస్తాయి. మినరల్స్ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం. ఇది ఏంటంటే మనకి రాగిలో కానీ, లేకపోతే మిల్క్లో కానీ ఇలా ఉంటుంది. సో ఒక పర్సన్ డేలో తన పొద్దున్న డే స్టార్ట్ చేసేటప్పుడు మిల్క్తో కానీ, లేకపోతే టీ, కాఫీ ఇలా మిల్క్ ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేస్తారు. అలానే ఫుడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. ఈ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ యొక్క గుడ్ కార్బ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓట్స్ కానీ, లేకపోతే ఇడ్లీస్ కానీ, దోశ కానీ, పెసరట్టు కానీ, ఇట్లా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లేకపోతే మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, ఏవైనా సరే బటర్ మిల్క్ కానీ, లేకపోతే లస్సీస్ కానీ, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కానీ, ఏదైనా సరే హోమ్ మేడ్ అనేవి చాలా చాలా మంచిది. పీచు పదార్థాల వల్ల మనకి చాలా చాలా ఉపయోగం ఉన్నాయండి. వీటిలో ఏమేమి ఎక్కువ ఉంటాయి అని అంటే హోల్ గ్రెయిన్స్ కానీ, బీన్స్ కానీ, లేకపోతే కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఈ పీచు పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే బ్లడ్ షుగర్స్ లెవెల్ అనేవి కంట్రోల్గా ఉంటాయి. హార్ట్ హెల్త్కి మంచిది. మనకి మోషన్, చాలామంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటారు, మన బౌల్ మూమెంట్స్ అనేవి ఈజీగా అవుతాయి. నెక్స్ట్ ఇంకేంటంటే మెయిన్గా అందరూ మా డైటీషియన్ అనగానే ఫస్ట్ అందరూ ఏమడుగుతారు, వెయిట్ లాస్ అంటారు. సో వెయిట్ లాస్ అనే ప్రోగ్రాంలో ఈ యొక్క డైటరీ ఫైబర్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే మనకి వెయిట్ లాస్ అనేది చాలా చాలా బాగుంటుంది. మేడం, జంక్ ఫుడ్స్ అంటారు కదా, మెయిన్ ప్రధానంగా దీనికి జంక్ ఫుడ్స్ ఎంతవరకు హాని కలుగుతాయి ఏంటి? అదే అసలు జంక్ ఫుడ్ డెఫినిషన్ మనం ఈజీగా అర్థం అవ్వాలని అంటే లో న్యూట్రిషన్ వాల్యూ. ఏంటి మేడం న్యూట్రిషన్ వాల్యూ అంటే, నేను ఫస్టే చెప్పాను, కార్బ్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్స్ కానీ, వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఇది ఏవి ఇందులో ఉండవు. దాన్ని మనం జంక్ ఫుడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏంటి అంటే మనకి పిజ్జా కానీ, బర్గర్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, ఇట్లా ఇవన్నీ జంక్ ఫుడ్ కింద వస్తాయి. ఈ జంక్ ఫుడ్ అనేది అందరూ ఇప్పుడున్న జనరేషన్లో అందరూ జంక్ ఫుడ్స్ తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తున్నాయి. అందులో ఒబెసిటీ కానీ, లేకపోతే షుగర్ రావడం కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, లేకపోతే డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి. ఈ ఒబెసిటీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ జంక్ ఫుడ్ తినడం వల్ల. ఇందులో ఏంటంటే హై క్యాలరీస్ ఉంటాయి, హై ఫ్యాట్స్ ఉంటాయి, హై షుగర్స్ ఉంటాయి. దీనివల్ల మన యంగ్స్టర్స్కి ఈజీగా త్వరగా యంగ్ ఏజ్లోనే మనకి షుగర్స్ రావడం కానీ, హార్ట్ ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే జాయింట్స్ పెయిన్స్ కానీ, ఈ ఒబెసిటీ ఉండడం వల్ల వీళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. మేడం, ఫ్యాట్స్ చాలా వింటూ ఉంటాం కదా, యానిమల్ ఫ్యాట్స్ అంటే ఏంటి, దానివల్ల మనుషులకి ఎలాంటి హాని కలుగుతుంది? ఓకే, ఫ్యాట్స్ అనేవి చాలా పెద్ద టాపిక్ అండి. ఇందులో ఏంటంటే ఫ్యాట్స్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఈ గుడ్ ఫ్యాట్స్ కూడా మనం రైట్ అమౌంట్లో తీసుకోవడం వల్ల మన హార్ట్కి అనేది చాలా చాలా మంచిది. అలాగే బ్యాడ్ ఫ్యాట్స్, ఇవి తీసుకోవడం వల్ల మన హార్ట్ ఇష్యూస్ అనేవి చాలా చాలా
కార్డియాక్ ఇష్యూస్ కానీ చాలా అనేవి వస్తాయి. సో గుడ్ ఫ్యాట్స్ అనగానే మనకి మెయిన్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. నెక్స్ట్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటామట. ఇవన్నీ మన హార్ట్కి చాలా చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన బాడీ అనేది ప్రొడ్యూస్ చేయదు, ఇది త్రూ డైట్ ద్వారానే రావాలి. ఇది మెయిన్గా ఏంటంటే మనకి వాల్నట్స్ కానీ, చియా సీడ్స్ కానీ, లేకపోతే సోయాబీన్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, వీటిలో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మ్యూఫా అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇది మన హార్ట్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎందులో ఉంటున్నాయంటే అవకాడోలో కానీ, నెక్స్ట్ ఆలివ్ ఆయిల్లో కానీ, నెక్స్ట్ మనకి సెసిమన్ ఆయిల్, మన నువ్వుల నూనె అంటాం కదండి, వాటిల్లో ఉంటాయి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి కూడా మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఇవి ఏంటంటే కార్న్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, సాఫ్రాన్ ఆయిల్ కానీ వీటిలో ఉంటాయి. అలాగే బ్యాడ్ ఫ్యాట్స్ మీరు అడిగారు కదండి, ఇవి బ్యాడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం. వీటి వల్ల మనకి బాడీలో ట్రైగ్లిజరైడ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. వీటి వల్ల మన హార్ట్కి అస్సలు మంచివి కాదు. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల ఏంటంటే హార్ట్కి చాలా ఇష్యూస్ అనేవి వస్తాయి. ఇవి ఎందెందులో ఉంటున్నాయంటే బటర్లో కానీ, చీజ్లో కానీ, లేకపోతే మనకి గీ వాడతాం కదా, గీలో కానీ, కోకోనట్ ఆయిల్లో కానీ వీటిలో ఉంటాయి. దీనివల్ల హార్ట్కి అస్సలు మంచిది కాదు. రెడ్ మీట్లో కూడా మీరు ఇప్పుడు చెప్పారే యానిమల్ ఫ్యాట్ అని, ఇందులో చాలా ఉంటుంది. ఇవి సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇవి అస్సలు హెల్త్కి అనేవి అస్సలు మంచిది కాదు. సో నెక్స్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్, ఇది ఏంటంటే మన బాడీలో నేను ముందే చెప్పాను గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో మన బాడీలో గుడ్ ఫ్యాట్స్ తగ్గించి బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి పెంచుతాయి. సో ఈ రెండిటి వల్ల మనకి హార్ట్కి అస్సలు మంచిది కాదు. నెక్స్ట్ ఇది ఎందులో ఉంటుందంటే మనకి వనస్పతి కానీ, లేకపోతే మార్గిన్ అంటాము, అది బేకరీ ఐటమ్స్ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్లో కానీ ఈ యొక్క ఆయిల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. వీటి వల్ల మన హార్ట్కి హానికరమే తప్ప ఒక్క ప్రయోజనం అనేది లేదు. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రధానంగా ఈ ఊబకాయం సంబంధించి ఏ విధమైన డైట్ తీసుకోవాలి, దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విశాఖ ప్రముఖ డైటీషియన్ భవ్యశ్రీ అయితే మనకు తెలియజేశారు. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి RTV హెల్త్. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.